సంచలనంగా మారిన పరకామణి చోరీ కేసు. టీటీడీ మాజీ విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ మృతి చెందారు. ఆయన కేసులో ప్రస్తుతానికి కీలక ఆధారాలు బయటపడ్డాయి. గురువారం రాత్రి 11:50 ఆయన గుంతకల్ రైల్వే స్టేషన్లో అక్కడికి చేరుకున్న తర్వాత ట్రైన్లోకి వెళ్ళిన తర్వాతే సతీష్పై దాడి చేసి పట్టాలపై పడేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి 1:30 తన భార్యకు 4 సార్లు ఫోన్ చేశాడు సతీష్ కుమార్. ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో మొత్తానికైతే డిస్కంఫర్ట్ మెసేజ్ను కూడా సతీష్ కుమార్ పెట్టినట్టు తెలుస్తుంది. ఇటు కేసు గుత్తి రైల్వే పోలీసుల నుంచి ప్రస్తుతానికైతే తాడిపత్రికి బదిలీ చేశారు. 2023 ఏప్రిల్ 29న బయటపడ్డ పరకామణి చోరీ ఉదంతం గురించి మనందరికీ తెలిసిందే. పెద్ద జిఆర్ స్వామి మఠంలో గుమాస్తాగా ఉంటూ దేవుడు సొమ్మును కాజేశాడు రవికుమార్. ఆ విజువల్లో మనం చూడొచ్చు చాలా క్లియర్గా. విదేశీ కరెన్సీ, ఫారెన్ కరెన్సీ, శ్రీవారి హుండీలో పడ్డ విదేశీ కరెన్సీని గుట్టు చప్పుడు కాకుండా కొట్టేసిన రవికుమార్ని సీసీటీవీలో ఫుటేజ్ ఆధారంగా రవికుమార్ని పట్టుకున్నాడు ఆఫీసర్ సతీష్ కుమార్. అప్పటి విజిలెన్స్ ఆఫీసర్ చాలా నిక్కచ్చిగా, చాలా ఆయన ఏమాత్రం ఆలోచించకుండా, పర్యావసాలు ఎలా ఉంటాయని కూడా ఆలోచించకుండా మొత్తానికైతే ఇటు ఈ రవికుమార్ని పట్టుకున్నాడు సతీష్ కుమార్. రవికుమార్ని పట్టుకున్న తర్వాత 2023 సెప్టెంబర్ 9న ఇద్దరికి రాజీ కుదిర్చారు, కేసు క్లోజ్ చేయించారు అని చెప్పేసి ఆరోపణ కూడా ఉంది. దొంగ సొమ్ముతో ఇటు రవికుమార్ హైదరాబాద్, అలాగే తమిళనాడు, కర్ణాటకలో ఆస్తులు కూడా కొన్నాడంటే అర్థం చేసుకోండి ఎన్ని లక్షల కుంభకోణం జరిగిందని.